మేడిగడ్డపై విజిలెన్స్ సోదాలు ముగిశాయి. 3 రోజుల పాటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు. 10 బృందాలు ఇరిగేషన్ కార్యాలయాల్లో తనిఖీలు జరిపాయి. కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్స్ ని విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు అధికారులు. రేపటి నుంచి ఇరిగేషన్ అధికారులను విచారించనున్నారు విజిలెన్స్ అధికారులు. సాంకేతిక నిపుణుల సహకారంతో విజిలెన్స్ విచారణ చేపడుతోంది. మేడిగడ్డపై విజిలెన్స్ సోదాలు ముగిశాయి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏవైతే డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారో వాటిని కార్యాలయానికి పంపించినట్లుగా తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి, ఏమేమి స్వాధీనం చేసుకున్నారు? గత 3 రోజుల నుంచి కూడా విజిలెన్స్ అధికారులు మేడిగడ్డ పైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఇందుకు సంబంధించి డాక్యుమెంట్ మొత్తం కలెక్ట్ చేయడం జరిగింది. ఉన్నతాధికారుల గురించి డాక్యుమెంట్లతో పాటుగా ప్రాజెక్ట్ సంబంధించిన విలువలు కావచ్చు, ప్రాజెక్ట్ సంబంధించిన ప్లాన్స్, అప్రూవల్స్ తో పాటుగా అన్ని విషయాలతో కూడిన డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. 3 రోజుల పాటు 10 బృందాలు, 10 విజిలెన్స్ బృందాలు మొత్తంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో మొత్తంగా 3 చోట్ల కూడా 10 బృందాలు కూడా సోదాలు చేశారు. మొత్తం ఈఎన్సీ ఆఫీసు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయంతో పాటుగా ముఖ్యమైన కార్యాలయాలు, ఇరిగేషన్ ఆఫీసులో మొత్తంగా 10 బృందాలు ఈ సోదాలు నిర్వహించారు. అయితే మొత్తంగా అన్ని టీమ్స్ కూడా కలెక్ట్ చేసిన డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అయితే ఈ విజిలెన్స్ ఏదైతే కలెక్ట్ చేసిన డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా రేపటి నుంచి వెరిఫికేషన్ చేయబోతున్నారు. కొంతమంది సాంకేతిక నిపుణులు కలిసి ఈ వెరిఫికేషన్ చేయబోతున్నారు. దీంతో పాటుగా రేపటి నుంచి ఉన్నతాధికారులను కూడా పిలిచి విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఆ 3 రోజుల పాటు జరుగుతున్న సోదాలు మొత్తంగా ముగిశాయని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ సోదాలకు సంబంధించిన ఫర్దర్ గా పూర్తి స్థాయిలో దర్యాప్తును క్లియర్ కట్ ఎంక్వైరీ పూర్తిగా చేస్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. Yes, Ramesh Vaitla. Thank you. Thanks for the updates.